వీళ్ళు ఎలా అబద్ధాలు మాట్లాడుతున్నారో ఒకసారి మీరు అందరూ వినండి. ఇప్పుడు మీ ఫోన్ నెంబరు పబ్లిక్గా చెప్తే ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి బూతులు తిడతారు. తిడుతున్నారు ఇప్పటికీ. నేను ఇన్స్టాగ్రామ్లో బైబిల్లో అన్యాయం ఉంది, తప్పు ఉంది అని చెప్పేసి ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. అందులో పోస్ట్ చేసి దాన్ని నిరూపించాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు అని అక్కడ నెంబర్ పెట్టాను. ఇప్పటికే చాలామంది ఫోన్ చేసి నన్ను మతోన్మాది అని అన్నారు, నన్ను కుక్క అని అన్నారు, వివిధ రకాలైనటువంటి మాటలన్నీ అనేసి. క్రైస్తవుల ప్రేమ చూడండి. ఇప్పుడు మేము ప్రేమిస్తాము, మేము ఎవరిని ద్వేషించం, లిల్లాయి కబుర్లు చెప్తారు కదా. అతను ఏమంటున్నాడు, బైబిల్లో అన్యాయం ఉంది, నా జీవితం నాశనం అయింది, దీన్ని నేను నిరూపిస్తాను అని చెప్తున్నాడు. ఎలా నిరూపిస్తావు? బైబిల్లో ఏం అన్యాయం ఉంది అని కదా మాట్లాడాల్సింది. ఫోన్ చేసి బూతులు తిట్టడం ఏంటి? ఇదా ప్రేమ? మీరైతే హిందూ దేవులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, వేరే మతాల గురించి మీ ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు. ఫోన్ చేసిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా నాకు సమాధానం చెప్పలేదు, కానీ చెప్పలేరు. నన్ను అనడానికే వాళ్ళకి టైం సరిపోలేదు. అరగంట, 30 గంట. చెప్పండి చెప్పండి. కృషిపాల మాట్లాడేది. అవునవును. వందనాలు తమ్ముడు. వందనాలు వందనాలు. ఏం తమ్ముడు అంత విరోధంగా క్రీస్తు పైన నీకేమి అంత బాధాకరంగా మాట్లాడుతున్నారు వీడియోలో? బాధాకరం ఏం మాట్లాడాను? మరంతా యేసుక్రీస్తు ఇలాంటి వాడు, బైబిల్ బ్రతుకు పుస్తకం ఇలా ఉంది అలా ఉందని ఏమి నీకు నచ్చకపోతే వదిలేయచ్చు కదా. దాంతో నేను కోట్ల మంది అనుసరిస్తున్న గ్రంథాన్ని అలా తిట్టడం ఎంతవరకు న్యాయము? మరి ఆ వీడియో మీకు కూడా నచ్చకపోతే అలా వదిలేయచ్చుగా, మరి ఎందుకు ఫోన్ చేశారు? అవును తమ్ముడు, మేము నమ్మిన నమ్మకాన్ని ఉమ్ము చేస్తున్నావు కాబట్టి తప్పని అడగటం తప్ప. అదే నేను చెప్పేది కూడా అదే. అదే బైబిల్ చాలా మందిని అదే తమ్ముడు, ఒకటి జీవితాలు నాశనం చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను చేశాను. నీ జీవితం పాడైపోయిందా? అవును, నా జీవితం పాడైపోయింది. ఏమైంది? పాడైపోయింది. ఏమైంది చెప్పు. మీకు చెప్పాలా? మా జీవితాలు బాగున్నాయి. మీకు బాగున్నాయేమో, అన్ని అందరికి బాగుండాలని లేదుగా. మరి అందరికి బాగుండాలంటే ఒక మతాన్ని జై జై భారత్ అంటున్నావు. భారతదేశంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని జాతుల వారు ఉన్నారు. అన్ని జాతుల వారు కలిస్తేనే భారతదేశము. భరతమాతను గౌరవించే నీవు భరతమాత కన్న బిడ్డలను గౌరవించలేవా నువ్వు? హలో తమ్ముడు, హలో, వినపడుతుందా తమ్ముడు? చెప్పండి. అదే ఎందుకు మాట్లాడుతున్నా వేస్ట్ కదా అదంతా. ఒకరికొకరు ఇంక నీకు నమ్మకం లేకుండా ఉంటే వదిలేసేది మంచిదే, కానీ ఒకరి విశ్వాసాలపైన అలా చేయడం తప్పు అన్నట్లుగా నేను అంటున్నాను. అది నీ ఇష్టం, అది తమ్ముడు. ఎందుకంటే హిందువులైనా ముస్లిమ్స్ అని ఏదన్నా కానీ ధర్మ మార్గంలో నడమంటారే కానీ మీరు నాశనం అయిపోండి, పాడైపోండి అని ఎవరు కూడా చెప్పరు. ఓకే ఓకే. కాబట్టి అలాంటి వీడియోలు పెట్టడము మానేసుకొని నీ మంచి ఏదైతే ఉందో దాన్ని సమాజానికి చెప్పు, బాగుంటుంది. నా దృష్టిలో అది మంచి కాబట్టి చెప్తున్నాను. నీకు అది చెడు అయితే నేనేం చేయమంటారు? అది మంచిది కాదు తమ్ముడు. అది మీకు మంచిది కాదనిపిస్తుంది, నాకు మంచిది అది అనిపిస్తుంది. విరోధం అయిపోతుంది. అది మనుషులకి విరోధం అనిపించట్లేదు. అది హిందువులను చెప్పదేనండి. నేను హిందువుల గురించి ఎంతమంది ఎన్ని వీడియోస్ చేయట్లేదు చెప్పండి. తమ్ముడు నీ ఇంటికి వచ్చి నరికిపోతారు తెలుసా ముస్లిమ్స్? నేను ఎవరికి భయపడేది లేదు, అది విషయం నాకు తెలుసు. కానీ నేను క్రిస్టియన్ గా ఉన్నప్పుడు చాలా వీడియోస్ హిందువుల గురించి చేశాను. తప్పు కదా అలా చేయడం కూడా తప్పు అంటాను నేను. ఒకరి గురించి కాదు, నువ్వు నమ్మిన దాన్ని ఇతరులకు తెలియపరచు అంతేగాని. ఇప్పుడు మన ఆడున్నాడు, ఎవడాడు, ఎవరు ఆడి పేరేదో ఏ దాని గురించి మాట్లాడినాడు? పేరు గుర్తురాట్లా. ఏదో తమ్ముడు మంచిగా ఉన్నావు తమ్ముడు, అంతా ఆలోచించే. ఎందుకంటే ఎవరి విశ్వాసాల వాళ్ళగా నీ మంచి ఏదైనా ఉంటే మంచిగా ప్రకటించు. ఒకరు మనోభావాలు దెబ్బతినేటట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ప్రతి ఒక్క ఎవరు ఏది మాట్లాడినా ఎవరికొకరికి ఇబ్బంది అవుతూనే ఉంటది. దాంట్లో ఎందుకైతే చెప్పు, ఎవరికొకరు దెబ్బ అట్లా కాదు. నువ్వు ఏదో మంచి విషయాలు మాట్లాడితే ఖచ్చితంగా స్వీకరిస్తాను. నువ్వు స్వీకరిస్తావేమో, అది అందరికీ అప్లై అవ్వదు కదా అంటున్నాను నేను.
ఉమ్. ఇప్పుడు నువ్వు ఏదైతే మంచి అనుకుంటున్నావో అది నా దృష్టిలో చెడు కదా. నీ దృష్టిలో చెడు దాన్ని విడిచిపెట్టాడు, దాని గురించి ప్రచారం ఎందుకు గొప్పగా చేస్తున్నావు? అవును, చెడుని ప్రచారం చేయకపోతే ఏమని చేయాలి? మంచిని ప్రచారం చేయాలా? ఏమైంది చెప్పు, చెడు ఏమైంది? కాబట్టి దాని నుంచి ఏదుంది జాగ్రత్తగా చెప్పు ఉండని తమ్ముడు, చెడు ఏముంది చెప్పు అంతా దాంట్లో. చెడే. ఆ? నేను ఆ వీడియోలు అన్ని చూడలేదు మీరు, నేను చెప్పింది నువ్వు అదే కదా. మాట్లాడిందంతా కూడా అబండాలు తమ్ముడు. నిజంగా అంటే అబండాలు నువ్వు దేవుని శిక్ష కన్నా గురైపోతావు, నిన్ను నువ్వన్నా నాశనం చేసుకుంటావు అంతే. పచ్చి నిజాలు అన్నవి. మీరు అవునన్నా నేను కాదన్నా కానీ ఏమంటున్నాను, అవి మాత్రం నిజం నిజాలు. చెప్తున్నాను తమ్ముడు. నిన్ను నువ్వన్నా నాశనం మీరు చేసుకుంటావు అంటే మీరు దేవుని శిక్ష కన్నా గురైపోతావు చెప్పేది అంతే. నిజమే. మీరు చెప్పేదే నిజం, మేము చెప్పేది అబద్ధం అయితే. నేను చెప్పేది నిజం. నేనేమని చెప్పాను చెప్పు. అదే చెప్తున్నాను, ఇప్పుడు మీరు బైబిల్ చెప్పేదే కాదు నిజం, తమ్ముడు, మేమేం కాదు చెప్పినా అది తమ్ముడు. అబద్ధమా? నేను బైబిల్ నమ్ముతున్నాను మీరు కాబట్టి నమ్మండి, నేను నమ్మిన నమ్మకపోండి. బైబిల్ని అలా అలా ఎందుకు మీకు మాట్లాడుతున్నావు మీకు నమ్మకం ఉంటే అవి నేను మాట్లాడిన కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే అప్పుడు దానివల్ల మీకు ఇంకా ప్రాబ్లం ఉండదు కదా. మీరు ఎలాగో మీ నమ్మకం గట్టిది కదా, మరి మీరు ఇంకెందుకు ఇబ్బంది పడుతున్నారు? నమ్మకాలు గట్టి కాబట్టి నిదానంగా నెమ్మదితో మాట్లాడుతున్నాం. అదే ఆ, బలహీనమైనవి అయితే ఖచ్చితంగా అంటే ఆ, మరో రకంగా మాట్లాడుతుంది. ఏదేమైతే మన తమ్ముడు ఎనివే, దేవుడు ప్రతి మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటాడు. కానీ నీకేదో హానికరం అయితే అది నువ్వు వదిలేసే, బైబిల్నే క్షమించాడు. నువ్వు అంత మంచి గొప్ప ఆలోచన చేసిన వాడు, అంత మంచి నీలో ఉన్నవాడు, ఆ బైబిల్లో ఉన్న దేవుణ్ణి నువ్వు గొప్పవాడే క్షమించవచ్చు కదా. ఎవరు గొప్పవాళ్ళు? విషయం ఎందుకు గక్కుతున్నావు నువ్వు? అది విషయం అని నువ్వు అనుకుంటున్నావు, నేను అది మంచి విషయమే అనుకుంటున్నాను. తమ్ముడు, మీకు అర్థం కాదు. ఎవరినైనా అదే కనుక్కొని చూడు. చెప్తున్నాను, మీకు అది విషయం వందల అవ్వచ్చు కోట్ల మంది కాదు కాదు నాకు. తమ్ముడు.